ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధానంగా కరువు జిల్లా. ఉన్న నీటిని ఒడిసి పడితేనే రైతులకు కానీ తాగునీటికి కానీ సాగునీటికి ఎంతో మేలు చేకూర్చే అవకాశం ఉంటుంది. అలాంటిది గత ప్రభుత్వం ఏదైతే ఉందో అనేక మార్లు చెప్పినప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్న కాలువ చూస్తున్నాం. ముళ్ళ పొదలు కానీ కంప చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఎక్కడ కూడా చుక్క వాటర్ కూడా ఇక్కడ చెరువులకు కానీ లేదా పొలాలకు కానీ వెళ్ళే పరిస్థితి లేకుండా పూర్తిగా కూడా జమ్ము లాంటి పిచ్చి మొక్కలు కూడా పెరిగినా కూడా పట్టించుకోలేదంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్ళు కూడా ఇట్లా విడిచిపెట్టడంతో అనేక పిచ్చి మొక్కలు కూడా పెరిగి నీళ్ళు ఒక చుక్క కూడా కావులకి పోకుండా అడ్డుకుండే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. జేసీ ఫ్యామిలీ కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ జేసీ అస్మిత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఆ సొంత నిధులతో ప్రభుత్వంతో కాకుండా సొంత నిధులతో కూడా ఈ కాలువ బాగుపరిచి ఆడికి పెద్దవడుగురు మండలాలకు సాగునీటి దాహార్తిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు మనం మాట్లాడే ప్రయత్నం వీళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంది ఈ కాలువ వల్ల కానీ లేదా ఈ సిల్ట్ ఏదైతే ఏర్పడిందో మొత్తం దీనివల్ల నీళ్ళు గతంలో వచ్చేవా లేకుంటే ఎలా ఉండేది అన్న పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మిరప కానీ చీనీ పంటలు కూడా ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు నీళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి వాటికి పత్తి కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నీటి ఆధారిత పంటలు కాబట్టి వీటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం ఎలా ఉండేది అనేది కూడా. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ కాలువ ఇలా ఉంది, గతంలో పట్టించుకున్నారు ఎవరన్నా కానీ? గత 5 సంవత్సరాలుగా ఈ కాలువను నిర్లక్ష్యం చేశారు. గతంలో 1985లో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం యాడికి మండలం, దీనికి ఒక ప్రత్యేక కాలువ అనేది ఏర్పాటు చేసి రైతులందరూ బాగుపడతారని, ముఖ్యంగా గతంలో నిమ్మ పంటకు ఇది ఎంతో పేరు ప్రతిష్టలు పొందినది యాడికి మండలం అంటే. రాను రాను భూగర్భ జలాలు అడగంటిపై ఇబ్బంది పడుతుంటే ప్రస్తుతం మన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ ప్రధాన కాలువలు గత 20 రోజులుగా దగ్గరుండి పర్యవేక్షించుకుంటూ క్లీన్ చేస్తున్నారు. దీంతో మాకు నీటి సమస్య తీరుతుందని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీకు ఇంతకుముందు ఈ కాలువ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అన్న 4.5 అడుగు గేట్ ఎత్తినా కూడా ఒక చుక్క నీటి వచ్చేది కాదు. ఒక 10 రోజులు కానీ కిందికి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఉండింది. ఇప్పుడు మాత్రం ఒక 1/2 అడుగు 1.5 ఫీట్ గేట్ ఎత్తినా కూడా చివరి వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. 4 అడుగులు మేర మట్టి, జమ్ము, కంపలు, ముళ్ళ పొదలు అన్నీ పేరుకుపోయిన పరిస్థితి ఉన్నది. మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి అందరినీ కలుపుకొని, మిగతా రైతులందరినీ కలుపుకొని, కొంచెం మంది నాయకుల్ని కలుపుకొని 11 మిషన్లతో రేయింబౌలు 10 రోజుల పైన అవుతా ఉంది చేయబట్టి. ఎట్లా ఉందంటే ఒక సిమెంట్ రోడ్ ఎలా ఉంటుంది అలా కింద చూపించాడు. ఇప్పటి వరకు అటువంటి చేసిన పాపాన ఎవరు చేసిన పాపాన లేదు. విద్యావంతుడికి ఎన్నుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపించారు. నిజంగా గత పాలకులు ఇలా చేసి ఉంటే ఎప్పుడు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. ఎంత తాగునీటి అవసరాలు ఎంత అవస్థ పడుతున్నాం గ్రామాల్లో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో మీరు మిరప పత్తి పంటలు ఎక్కువ వేసేవాళ్ళు, ఇక్కడ నీళ్ళు లేక వాటిని విడిచిపెట్టిన కూడా చూసాం మనము. ఇప్పుడు ఎలా మారుతుంది పరిస్థితి? ఎందుకంటే ఈ కాలువ వల్ల ఎంతమందికి ఉపయోగం, ఎన్ని మండలాలకు ఉపయోగపడుతుంది? ఒక నెలలో నీళ్లు వదులుతున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి పైరుకి నీరు అందుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. భూగర్భ జలాలు 4 మండలాలకి సంపూర్ణంగా అందుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది కాలువ వెడల్పు కానీ లేదా పిచ్చి మొక్కలు తొలగించడం కూడా చూస్తూ ఉంటే నీళ్ళు మీకు కిందికి వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు? 100% అన్న. ఎందుకంటే ఇది మా ఎమ్మెల్యే గారి చొరవ, మా ఎమ్మెల్యే గారి ముందు చూపుతో ఇప్పుడు మన దైవం కూడా కనుగరించినాడు. మన డ్యాములన్నీ నిన్నాయి. మనకు పెనకచెర్లకు నీళ్ళు వచ్చేయడానికి టైం పడుతుందంట. అక్కడ నుంచి మనకు పెనకచెర్ల డ్యామ్ కూడా గేటు ప్రాబ్లం ఉంటే మా ఎమ్మెల్యే గారే దగ్గర ఉండి రిపేర్ చేయించడం జరిగింది. అలాగే పెనకచెర్ల నుంచి ఇప్పుడు మనమున్న ఈ డిస్ట్రిబ్యూటర్ వరకు వాటర్ వచ్చేకి అంతా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ యాడికి కెనాల్ కదరగుట్టపల్లె రిజర్వాయర్లోకి వాటర్ తీసుకెళ్ళిన అక్కడ క్లీన్ చేసాం. అక్కడ నుంచి యాడికి చివరి ఆయకట్టు వరకు మొత్తం అంతా రైతులంతా క్లీన్ చేశారు. దీనికి ప్రత్యేకంగా మా మండల నాయకులుగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ చూస్తున్నాం. ప్రస్తుతం అలా ఉండే కాలువ ఏదైతే మనం బ్యాక్ సైడ్ చూస్తూ ఉన్నామో అలా ఉండే కాలువని ఎంతో క్లీన్గా కూడా చేయించారు. ఇట్లా ముళ్ళ పొదలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయించి అక్కడ వీటిని ఇబ్బంది లేకుండా రైతులకి ముఖ్యంగా, ఎందుకంటే గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు, అందుకోసమే ఈ ముళ్ళ పొదలు ఎక్కువగా పెరిగాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇలా ఉండే కాలువని పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఆధునీకరించి నీరు పూర్తిగా కూడా సాఫీగా కింది ప్రాంతాలకు ఏదైతే దిగువ ప్రాంతాలైన యాడికి పెద్దవడుగూరు మండలాలకి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేసి ఉంచారు. ప్రస్తుతం మనం చూస్తున్న పెద్ద కాలువ ఏదైతే ఉందో ఇది పెద్దవడుగు
పెద్దవడుగు ప్రక్షాళ డ్యామ్ నుంచి వాటర్ అన్ని కూడా ఫ్లో ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి దిగువ కాలం సబ్ కెనాల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఆ సబ్ కెనాల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ముళ్ళ పొదలు, జమ్ము లాంటి పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో నీరు గతంలో కనీసం 4 అడుగుల మేర గేట్ ఎత్తినా కూడా నీళ్ళు కిందికి వెళ్ళేది కాదు. ఇప్పుడు కేవలం ఒక అడుగు ఎత్తినా కూడా కిందికి వెళ్ళి ఖచ్చితంగా ఈ ఆడికి చెరువులోకి కానీ లేదంటే ఇటు పెద్దవడుగురు సంబంధించిన గ్రామాల్లో కానీ ఇటు చాపట్ల డ్యాము కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా రైతులు చెప్తూ ఉన్నారు. చాగల్ డ్యాము కూడా వెళ్ళే పరిస్థితి రైతులు చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ పిచ్చి మొక్కలు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. కేవలం 10 రోజుల్లోనే జెసి అస్మిత్ రెడ్డి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తూ కూడా చేసి వీటంతా కూడా రైతులకి ఎంతో ఉపయోగకరంగా చేశాడు. ఎందుకంటే ఇప్పుడు చేయించాడు కాబట్టి వర్షాకాలం రాక మునిపే క్లీన్ చేయిస్తే మేలని కూడా ఇది క్లీన్ చేయించాడు. మళ్ళీ వాటర్ ఒకవేళ వస్తే మాత్రం వాటర్లో వీటిని క్లీన్ చేసేందుకు సాధ్యం కాదు కాబట్టి ఆ లోపే దీన్ని క్లీన్ చేయించేందుకు కూడా ఆయన సొంతంగా ప్రభుత్వంతో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి కాకుండా సొంత నిధులతోనే ఆయన ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా కూడా చీని లేదా ఈ పత్తి, అరటి, ఈ మిరప పంటలు సాగు చేస్తూ ఉంటారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ కాలువను క్లీన్ చేయించడంతో ఒక నెల రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లు ఈ కాలువలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరంతా కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా అస్మిత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమం చేపట్టడంతో ప్రజలంతా కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి కూడా. ఇది ప్రస్తుతం కాలువ వద్ద పనుల పరిస్థితి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.